ప్రతి ఒక్కడు వాడు దాటటానికి ఉపయోగించిన రాయిని చూసి దండం పెట్టడు, దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అలానే వాడు ఎక్కడానికి ఉపయోగించిన నిచ్చెనని పైకి లాక్కోడు, క్రిందే పడేస్తాడు. నీ జీవితంలో కూడా ఎంతోమంది నిన్ను ఒక దాటుడు రాయిలాగా, ఎక్కే నిచ్చెనలాగా ఉపయోగించుకొని వదిలేశారని బాధపడుతూ ఉన్నావా? వీళ్ళు మంచోళ్ళని మనసారా నమ్మి మంచి చేస్తే వాళ్ళే నిన్ను మోసం చేశారని మదన పడిపోతున్నావా? ఎవరిని నమ్మాలో అర్థం కాక అయోమయంలో ఉన్నావా? నేనెవ్వరిని మోసం చేయకపోయినా సరే నన్నే ఎందుకు అందరూ మోసం చేస్తున్నారని మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోయావా? అయితే ఈ వీడియో నీ కోసమే చేస్తున్నా. నీ జీవితంలోకి వచ్చే వారిలో నకిలీ మిత్రులెవరో, నమ్మకమైన మిత్రులెవరో తెలుసుకో. నీ ముందు నటించే నకిలీ మనుషుల ముఖాలకుండే ముసుగులను తొలగించే టైం వచ్చేసింది. ముసుగు తొలగితే ఎవడు తెల్ల ముఖం వేసుకుంటాడు, ఎవడి ముఖం తేటగా ఉంటుందో నువ్వే తెలుసుకో. నీ భావోద్వేగాలను అర్థం చేసుకునేంత బంధం అబద్ధ స్నేహానికి ఉండదు. ఒకడు వాడికి అవసరమైనప్పుడు నీకు ఆప్తుడిలా ఉండి నీ బాధలలో నీకు బంధువుగా ఉండలేకపోతే అలాంటోడు ఆప్తమిత్రుడు కాదు, అవకాశవాది మాత్రమే. నీ మిత్రులమంటూ నీతో మెలిగేవారిని ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తున్నారో పరిశీలించు. అప్పుడే వాళ్ళ ఉద్దేశమేంటో నువ్వు ఊహించగలవు. నీ మిత్రులు అనుకున్నవారు వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు నీతో మాట్లాడుతున్నారా, లేక నిన్ను గుర్తు పెట్టుకొని మాట్లాడుతున్నారో గమనించు. ఎందుకంటే వాళ్ళు నిన్నొక మంచి స్నేహితుడు అనుకోవాలి కానీ వాళ్ళ అవసరానికి నువ్వు పనికొస్తావు అనుకోకూడదు. ఎవడైనా నీతో మాట్లాడేటప్పుడు వాడి మాటల్లో నీ స్నేహ బంధానికి విలువ ఉందో లేదో గమనించు. నువ్వు కావాలనుకునేవాళ్ళు నిన్ను భరిస్తారు తప్ప నీ మీద మాటలు జారరు. ఏది అనాలోచనగా తెలుసుకోకుండా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు, నీ స్నేహం చాలా ముఖ్యం. ఏది వివరంగా వినకుండా, అస్సలు అర్థం చేసుకోకుండా, ఆలోచించి అడుగుదాంలే అనుకోకుండా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా నిన్ను అడుగుతూ ఉన్నారంటే అలాంటోళ్ళ గురించి నువ్వు ఆలోచించకపోతే ఎలా? నువ్వంటే బాగా ఇష్టపడేవాడెవడైనా సరే నీ మీద వాడికి కోపం వస్తే వాడి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుస్తాడు తప్పనిచ్చి వాడి నోటి నుండి మాట జారడు. కోపాన్ని దిగమింగుకోవడానికి కన్నీళ్లు కారుస్తాడు కానీ మాటలు జారి నీ స్నేహాన్ని కోల్పోడు. నువ్వెన్నంటున్నా తిరిగి అనడం లేదని, నువ్వేం చేసినా సరే మౌనంగా ఉన్నారని చులకనగా చూడకు. ఎందుకంటే నువ్వు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నిన్ను భరిస్తారు. కొన్నిసార్లు నీ దగ్గరున్న వాటి విలువ నీకు అర్థం కాదు. అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏం చేయలేవు. అది కాలమైనా సరే, స్నేహమైనా సరే. స్నేహం అంటే కలిసి తిరగడమో తింటమో కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఎందుకంటే నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడదు. వద్దనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి, కానీ తిరిగి కలవాలనుకున్నప్పుడు ముఖం చెల్లదు. బలమైన బంధం ఏది కారణాలతో విడిపోదు. కష్టమైన నష్టమైనా సరే నమ్మకంగా నీ పక్కనే నిలబడుతుంది. ఎవరిన్ని చెప్పినా సరే నిజమైన స్నేహంలో అనుమానం అస్సలుండదు. ఎందుకంటే కొంచెం అనుమానం ఉన్నా సరే ఏ బంధమైనా బలహీనపడిపోతుంది. ఆ అనుమానమే ద్వేషానికి, దూరానికి మూల కారణం అవుతుంది. మనిషిని బ్రతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలేంటో తెలుసా? 1 అనుమానం, 2 అవమానం. ఎప్పుడో ఒకసారి నీ మాటను, నీ ఫోన్ కాల్ను నిర్లక్ష్యం చేస్తే పర్వాలేదు, కానీ ఎక్కువ శాతం నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నా నీకు అర్థం కావటం లేదంటే నీకంటే తిక్కలోడు ఎక్కడా ఉండడు. ఎదుటి వ్యక్తికి నువ్వంత ముఖ్యం కాదు అనుకున్నప్పుడు మాత్రమే నీ ఫోన్ కాల్స్కి వెంటనే స్పందించకపోవడం, ఒకవేళ ఫోన్ ఎత్తినా 1-2 మాటలతోనే కట్ చేయటం, ఎదురు పడినా ఆగి మాట్లాడకుండా
వెళుతూ వెళుతూనే హాయ్ అంటూ వెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా సరే 10 మందిలో నీకంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు అంటే అతనికి నువ్వంత ముఖ్యమైనోడివి కాదు అని అర్థం. నిజమైన స్నేహితుడు ఎవరైనా సరే నువ్వు బాధలలో ఉండి నవ్వును నటించినా సరే నవ్వే నీ పెదాల వెనుకున్న ఏడ్చే కన్నులను గుర్తిస్తాడు. ఎందుకు అంటే నీ నిజస్వరూపమేమిటో నిజమైన నీ స్నేహితుడికి మాత్రమే తెలుసు. నీతో బాగానే ఉంటూ నీ గురించి నలుగురి దగ్గర చెడు ప్రచారం చేసేవాడితో స్నేహాన్ని కొనసాగించుకు. నీ రహస్యాలను వాడితో పంచుకోకు. ఎందుకంటే వాడు నీకు స్నేహితుడు కాదు. నీ జీవితాన్ని నాశనం చేయడానికి నీ శత్రువు పంపించిన రాయబారి. వాడు నీ బలహీనతలను, నీ రహస్యాలను నీ శత్రువులకు చేరవేసి పగతో నీ పతనం కోసం ఎదురు చూసేవాడు. అబద్ధపు స్నేహితుడు నీ మీద ఆప్యాయతలు నటిస్తాడు, కానీ అసూయతో రగిలిపోతూ ఉంటాడు. నీ ఎదుగుదల చూసి పైకి చప్పట్లు కొట్టినా లోపల నువ్వెదుగుతున్నావనే ఏడ్పు ఎక్కువైపోతూ ఉంటుంది. పైకి రావడానికి నువ్వెంత కష్టపడుతున్నావో చెప్పడు, కానీ నువ్వెదగడానికి వెదవు పనులు చేస్తూ ఉన్నావని మాత్రం అక్కడా ఇక్కడ చెప్తూ ఉంటాడు. నువ్వు విజయం సాధించినప్పుడు మనస్ఫూర్తిగా సంతోషించలేనోడు, నీ ఎదుగుదలను ఎక్కువగా ఇష్టపడలేనోడు నీకెన్నటికీ మంచి స్నేహితుడిగా ఉండలేడు. నీ ఎదుగుదలను చూడలేని వాడితో, నువ్వు పతనమవుతుంటే చూడడానికి ఇష్టపడేవాడితో నీ స్నేహాన్ని కొనసాగించకు. నీపై దాడి చేసే శత్రువు గురించి భయపడకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వాడు దాడి చేస్తాడు అని నీకు ముందే తెలుసు. కానీ నకిలీ స్నేహితుని నవ్వులు చూసి మాత్రం భయపడు. ఎందుకంటే అవి నవ్వులు కాదు, నిన్ను పట్టుకోవడానికి పన్నిన ఉచ్చులు. నకిలీ స్నేహితులు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీ మీద వచ్చే వదంతులను మాత్రం నమ్ముతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది నువ్వు కాదు, నీ లోపాలు కావాలి. ఇలాంటోళ్ళందరూ ఒకసారి నీతో మాట్లాడటం మానేశారు అనుకో, నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు. నిజమైన స్నేహితుడికి నువ్వు తప్పు చెయ్యలేదు అని వివరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ తరఫున మాట్లాడటం నీకంటే ముందే మొదలుపెట్టి వాదిస్తూ ఉంటాడు. నకిలీ స్నేహితులు మాటలు ఎక్కువ చెప్తుంటారు కానీ వాటిని నిలబెట్టుకోరు. నిజమైన స్నేహితులు మాటలు చెప్పినా చెప్పకపోయినా నీ వైపే నిలబడి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నకిలీ స్నేహితులు చేసే నష్టం 10 మంది శత్రువులు చేసే నష్టం కంటే ఎక్కువగా ఉంటుంది. నీ మిత్రుడు అనుకున్న వాడెవడైనా సరే పక్కనోడికిచ్చినంత సమయం, గౌరవం నీకివ్వడం లేదు అంటే అది సరైన స్నేహం కాదు. ఉద్దేశపూర్వకంగా చిన్న సహాయం చేసినట్లు నటించి నీ మనసును, ఆలోచనలను, భావోద్వేగాలను నియంత్రించాలనుకునే వ్యక్తులను పసిగట్టి పక్కన పెట్టేయి. నీ వెనక నుండి వెన్నుపోటు పొడిచే స్నేహితుడి కంటే నీ ముందు నిలబడి చెంపదెబ్బ కొట్టే శత్రువే మంచోడు. మనుషులు ఎక్కువ శాతం మారరు, కేవలం వాళ్ళ ముసుగులను తొలగిస్తారు అంతే. నువ్వు స్నేహితులను కోల్పోవడం లేదు అంటే అర్థమేంటో తెలుసా? నీ జీవితంలో ఉన్న నకిలీ స్నేహితులు అలానే ఉన్నారు అని. నీ స్నేహం యొక్క విలువ తెలియనోళ్ళకి దాన్ని పొందే అవకాశం ఇవ్వకు. నీ ప్రమేయం లేకుండా నీకు దూరమైన బంధాలకు నువ్వు తిరిగి దగ్గరవ్వకు. నిన్ను మౌనంగా ఉంచడమే మంచిది అనుకునే వారితో స్నేహాన్ని ఏర్పరుచుకోకు. నీ జీవితంలో ఎవరు బంగారమో, ఎవరు బంగారాన్ని పైపోతగా వేసుకున్నారో నువ్వు తెలుసుకోగలగాలి. నీకోసం కేవలం నీటి గుంటలను దాటే వాళ్ళ కోసం నువ్వు మహాసముద్రాలు దాటి వెళ్ళాలనుకోకు. నకిలీ స్నేహితులను దూరం పెట్టడం అంత సులభమేమీ కాదు. కానీ వాళ్ళు నీతో ఎంత ఎక్కువ కాలం ఉంటే నీ జీవితం అంత నాశనమవుతుంది. నీకు మేలు జరగాలి అంటే నకిలీ స్నేహితులందరినీ దూరంగా పెట్టే సమయం వచ్చింది అని తెలుసుకో. నకిలీ స్నేహితులందరినీ దూరంగా పెట్టు. అందులో ఎవడో ఒకడు తిరిగి వచ్చినా సరే వాణ్ణి వెనకే పెట్టు, నీ పక్కకు రానివ్వకు. వాడు నువ్వు నేర్చుకున్న ఒక పాఠం అనుకో. వాడి వల్ల నువ్వు నిరాశపడినా పర్వాలేదు, కానీ ఆశ్చర్యపడకుండా చూసుకో. నీకైన గాయానికి చికిత్స అవసరం లేదు.
నీకొక నమ్మకమైన మంచి మిత్రుడు కావాలంతే. నకిలీ మిత్రుడు కంటే ఒంటరితనమే మంచి మిత్రుడు. ఎకనైనా మేలుకో మిత్రమా. మిత్రద్రోహం జరగకుండా చూసుకో. నా ఈ మాటలు నీ మనసులో పెట్టుకో. మనం మళ్ళీ కలుద్దాం.